నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదంతా టీడీపీ నేతల నాటకంగా ఆయన కొట్టిపారేశారు. రాబోయే కాలంలో లోకేష్ ను సీఎంను చేసి ఏపీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆయన సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్తగా నియామకమైన సుధీర్ భార్గవ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా సూపర్ 6 అమలు చేయలేదని విమర్శించారు అంబటి. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పడమంట, మా లోకేష్ ఇవ్వండి, మా లోకేష్ ఇవ్వండి. అడిగేవాడికి బుద్ధి లేదు, ఈ ఇయ్యేవాడికి బుద్ధి లేదు. కడప అయితే కడప ప్రెసిడెంట్ అడిగారంట, ఏమండి లోకేష్ గారు యువకులలో బాగా తిరిగారు, ఆయనకి ఇవ్వాలి. మళ్ళా సోమిరెడ్డి ఒక ఆయన అడిగారంట, లోకేష్ ఇవ్వండి. ఇంతమంది అడగాల లోకేష్ అని చెప్తున్నారు, లోకేష్ ఇవ్వని తీసుకోలేదా క్యాబినెట్ లోకి ఉప ముఖ్యమంత్రిగా? ఈ రకంగా ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఏదో ఒకటి రకంగా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అని నిర్ణయించుకున్నారు. 7 మాసాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 ఎక్కడైనా అమలు జరిగేలా అడుగుతా ఉన్నాను. ఇక నుంచి ఇక రాజకీయ పరంగా అందరికీ మీ ఎవరిలో దగ్గరగా కార్యకర్తలకు అందరూ అండగా 20 గంటలు ఈ చిత్తూరు అందుబాటులో రాబోయే 20-25 సంవత్సరాలు ఇక్కడే ఉంటారని చెప్తున్నాను. ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన అంబటి రాంబాబు గారు. చాలా మంది అందరికీ తెలిసిన విషయమే, మన వైఎస్ఆర్ రాజశేఖర గారికి అనుచరుగా